వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. జలగోస రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు. యాసంగికి సాగు నీటి కొరత, ఎండుతున్న పంటలు, ఒకటికి 3 బోర్లు తవ్విస్తున్న ఫలితం శూన్యం. రాష్ట్రంలో జలాశయాలన్నిటిలో పొడిగడుతున్న నిల్వలు. ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల పరిస్థితులు క్లిష్టం. పాలేరులో నీరు లేక గొంతెండుతున్న ఖమ్మం జిల్లా. నైరుతి ఈశాన్య ఋతు పవనాలతో చాలని వర్షాలు. జలాశయాల్లో నీరుటి కంటే 155 టీఎంసీలు తక్కువ. డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జున సాగర్ నీటి మట్టం. సాగర్ ఏఎంఆర్పి జురాల కింద పంట విరామం. ఎస్ఆర్ఎస్సీలో 25 టీఎంసీలే. ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల. వన్యప్రాణులకు దాహం. కొత్తగా సాసర్పీట్ల నిర్మాణాలు లేవు. ఉన్న వాటికి మరమ్మతులు కరువు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్. సోలార్ బోర్ల పునరుద్ధరణ గాలికి. నీటి కోసం గ్రామాల వైపు వెళ్లి మృత్యువాత పడుతున్న మూగజీవాలు. ఎండిన పొలంలో గొర్రెల మేత. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండిన వారి పొలంలో మేస్తున్న గొర్రెలు. ఎండకుండా చూసేందుకు నీటి కోత. అదే మండలంలోని ఎరోనిపల్లి గ్రామంలో వారి పొలాన్ని కాపాడుకునేందుకు ట్యాంకర్తో నీటిని పోస్తున్న రైతు. పేదింటి పండగ. నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. భద్రాచలంలో రాములవారి దర్శనం అనంతరం శ్రీకారం. మార్గదర్శకాలు ఖరారు. నిర్మాణాలకు 3 నమూనాలు. మహిళ పేరు మీద మంజూరు. ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ. లబ్ధిదారు ఇష్ట ప్రకారమే నిర్మాణం. వంటగది, టాయిలెట్ ఖచ్చితం. పూర్తయ్యాక ఇంటిపై అభయహస్తం లోగో. 3 రంగులు. బడుల్లో మార్పు రావాల్సింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి. అనుభవజ్ఞులైన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించండి. సర్కారీ బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అధికారులతో సమీక్షలో సీఎం. హైదరాబాద్. ఉద్యోగులకు 7వ గ్యారంటీ. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ. సమస్యలు చెప్పుకునే ఛాన్స్. సమస్యలను పరిష్కరిస్తాం. డిఆర్సీపై త్వరలో నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం. సిపిఎస్, ఓపీఎస్పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. 2 గంటల పాటు సమస్యలను ఓపికగా విన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్. నేటి నుంచి యాదాద్రి నృసింహుడి బ్రహ్మోత్సవాలు. తొలి రోజు పూజల్లో పాల్గొననున్న సీఎం రేవంత్. కారులోంచి కమలానికి. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, నాగేష్, జలగం వెంకట్రావు, శానంపూడి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్. ఎంపీ లక్ష్మణ్. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. లోక్సభ అభ్యర్థుల 2వ జాబితాపై కసరత్తు. రాష్ట్రం నుంచి 5-6గురిని ప్రకటించే అవకాశం. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక. తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన సీతారాం నాయక్, నాగేష్, సైదిరెడ్డి, వెంకట్రావు, శ్రీనివాస్. న్యూఢిల్లీ. జహీరాబాద్. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ. పార్టీ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్. ఆంధ్రోళ్ల బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్. నేను ఆయనల రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా. సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. హామీలు నెరవేర్చుకుంటే కాంగ్రెస్ పని పడతాం. కోడ్కు ముందే ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్లోనే మానవ బాంబులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాదు, పొంగనాల పోతిరెడ్డి. కామారెడ్డి గంభీరావుపేట. బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి భేటీలో కేటీఆర్ సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు. కామారెడ్డి, సిరిసిల్ల. భర్త కుమారుడితో శ్వేత ఫైల్. భార్యను కొట్టి చంపి డస్ట్బిన్లో పడేసి ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ఘాతుకం. ఏమీ ఎరుగనట్టు హైదరాబాద్కు రాక 4 ఏళ్ల కొడుకును అత్త మామలకు అప్పగించి క్షమాపణలు చెప్పి పరారు. 12 ఏళ్ల క్రితం కులాంతర వివాహం. ఆస్ట్రేలియాలో స్థిరపడిన దంపతులు. కొన్నాళ్లుగా మనస్పర్ధలతో ఘోరం. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి. పని చేసినోడికి సీఎం పదవి రావాలన్నందుకే నాపై కక్ష. విహెచ్లకు టికెట్ ఇస్తే గెలిపిస్తాం. అడ్డుపడుతున్నానడం అపోహే బట్టి. సిఈసితో విభేదాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ. బెంగాల్లో పోలింగ్పై సిఈసితో అభిప్రాయ భేదాలు. ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ముగించి ఢిల్లీకి గోయల్. అనంతరం 3 రోజులకే పదవి రాజీనామా. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం. ససేమిరా అన్న కమిషనర్. ప్రభుత్వ వర్గాల వెల్లడి. ఒత్తిడికి తల వంచని గోయల్కు సెల్యూట్. మమత. బెంగళూరు హైకోర్టు మాజీ జడ్జిల గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారా? జైరాం రమేష్. ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్ల నియామకం. ప్రధాని సారథ్యంలో భేటీ కానున్న ఎంపిక కమిటీ. బెంగాల్లో అన్ని సీట్లలో టీఎంసీ పోటీ. లోక్సభ బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటి రచన బెనర్జీ. బహిష్కృత ఎంపీ మహూవాకు మళ్లీ అవకాశం. బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింక్. రామేశ్వరం కేఫే
బాంబు పేలుళ్ల ఘటనలో పీఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తమున్నట్లు అనుమానాలు జగిత్యాల. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం. పీఠిక నుంచి లౌకికవాదం అన్న మాటను తొలగిస్తాం. బీజేపీ ఎంపీ అనంత హెగ్డే మండిపడ్డ కాంగ్రెస్ నియంతృత్వం కోసమే ఖార్గే. ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద కేసు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల ప్రయోగం. డిసెంబర్ 4న ఎస్ఐబిలో హార్డు డిస్కులు, కంప్యూటర్ల దహనం. అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. టీమిండియా సూపర్ 4 టెస్టులు, వన్డేలు, టీ20లో నంబర్ 1. ఇంగ్లాండ్పై సిరీస్ విజయంతో ముందుకు. టెస్టు ఛాంపియన్షిప్లోనూ టాప్లోనే. ఏకకాలంలో 4 విభాగాల్లో అగ్రస్థానంలో. సాత్విక్, చిరాగ్ జోడీదే ఫ్రెంచ్ కిరీటం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు చేపట్టాలి. సీఎంను కోరిన డిప్యూటీ కలెక్టర్ల రాష్ట్ర తహసీల్దార్ల అసోసియేషన్లు హైదరాబాద్. అధికారంలోకి వచ్చిన 72 రోజులకే 31,000 ఉద్యోగాలిచ్చాం. మరో గ్యారంటీకి శ్రీకారం. పొంగులేటి. మాటిస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు. సురేఖ. జీవో 3పై కవిత వ్యాఖ్య విడ్డూరం. సీతక్క, వరంగల్. బట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. ఖమ్మం టికెట్ను అడ్డుకుంటున్నారు. విహెచ్, న్యూఢిల్లీ. పేదింటి పండగ. నేడు ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్. హైదరాబాద్. విహెచ్కు ఖమ్మం టికెట్ ఇస్తే కలిసికట్టుగా గెలిపిస్తాం. నేను అడ్డుపడటం ఆయన అపోహే. బట్టి. అప్పుల రాష్ట్రాన్ని అప్పగించిన హామీలు నెరవేరుస్తున్నాం. తుమ్మల. బడుల్లో మార్పు రావాల్సింది. మౌలిక సదుపాయాలు కల్పించండి. సమీక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్. మాకు న్యాయం చేయండి. 317 జీవో వల్ల బాధితులుగా మారుతున్నాం. మంత్రి దామోదర్ను కలిసిన నర్సులు. బిజినెస్. హైదరాబాద్లో బులిటి ఎలక్ట్రిక్ 3 వీలర్ ప్లాంట్. 400 కోట్ల పెట్టుబడి. హైదరాబాద్. ఈఎఫ్టీఏతో స్వేచ్ఛ వాణిజ్య బంధం. 8.28 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ. కొత్తగా 10 లక్షల కొలువులు. తగ్గనున్న స్వీస్, వాచీల, చాక్లెట్ల ధరలు. న్యూఢిల్లీ. ఎఫ్ఎంసీజీ ఫార్మా షేర్లలో ర్యాలీకి ఛాన్స్. 22,550 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. నిఫ్టీ. స్పోర్ట్స్. రాకెట్ వీరులు మళ్లీ కొట్టారు. సాత్విక్ జోడీదే ఫ్రెంచ్ ఓపెన్. రెండోసారి టైటిల్ కైవసం. పారి. సంగీతకు 2వ స్వర్ణం. హైదరాబాద్. పవర్ లిఫ్టర్ తనుష్కు 3 స్వర్ణాలు. అన్నింటా నెంబర్ 1. టీమిండియా. జైస్ బాల్తో సునామీ. ఇంగ్లాండ్. ఇలా కదా ఆడాలి. బజ్రంగ్ దహియా ఒలింపిక్స్ ఆశలు ఆవిరి. సెలక్షన్ ట్రయల్స్లో పరాజయం. ఢిల్లీ బల ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు. బెంగళూరుపై ఉత్కంఠ గెలుపు. న్యూఢిల్లీ. డ్రైవ్ మోడ్కు బదులు రివర్స్ మోడ్. కాల్వలోకి దూసుకెళ్లిన టెస్లా కారు. అమెరికాలో ఓ కంపెనీ సీఈఓ మృతి. టెక్సాస్. 17 మంది ఏజెంట్లపై సిబిఐ కేసు. రంజాన్ కానుకగా దుబాయ్లో ఖైదీల విడుదల. నేటి నుంచి ఢిల్లీలో భారీ సాహిత్యోత్సవం. న్యూఢిల్లీ. లోక్పాల్గా జస్టిస్ కన్విల్కర్ ప్రమాణ స్వీకారం. న్యూఢిల్లీ. 2025 చివరికల్లా సముద్రయాన్ రిజ్యూజ్. న్యూఢిల్లీ. నీట్ యూజీ దరఖాస్తు గడువు పొడిగింపు. న్యూఢిల్లీ. కాంగ్రెస్ రెండో జాబితా రేపే. నేడు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. తెలంగాణలో పలు స్థానాలపై రానున్న స్పష్టత. న్యూఢిల్లీ. ఇండియాకు మమత షాక్. బెంగాల్లో అన్ని లోక్సభ స్థానాలకు తృణమూల్ అభ్యర్థుల ప్రకటన. జాబితా విడుదల. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటి రచన బెనర్జీలకు చోటు. 7 సిట్టింగ్లకు ముండి చేయి. న్యూఢిల్లీ. నేను భిన్నమైన మనిషిని. ప్రాజెక్టులు ప్రకటించడమే కాదు అమలు చేసే చూపుతున్నాం. మోదీ. లక్నో. హిమాచల్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం. స్వతంత్ర ఎమ్మెల్యే కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే తండ్రి మరి కొందరిపై పోలీస్ కేసులు. సిమ్లా. రోబో మగ బుద్ధి. రియాద్. పోర్న్ స్టార్ సోఫియా ఆకస్మిక మృతి. న్యూఢిల్లీ. బెంగళూరు పేలుళ్లకు జగిత్యాలకు లింకు. 100 ఐసీయూ పడకలతో కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి. బేగంపేటలోని కొత్త భవనంలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, దర్శకుడు రాజమౌళి హాజరు. హైదరాబాద్ సిటీ. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు. మాయావతి అనుమతిచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్. ఏం సాధించారని కరీంనగర్ కథన బేరి. బండి సంజయ్. మల్యాల. పాస్పోర్ట్ కేసులో ఏసీబీ ఎంట్రీ. కీలక దశలో సిఐడి విచారణ. జగిత్యాలలో మరో మూట గుట్టురట్టు. గతంలో పట్టుబడ్డ మూటలపైన సిఐడి ఫోకస్. హైదరాబాద్. తిరుమలలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్. 4.5 గంటల్లో తల్లి ఒడికి చేర్చిన పోలీసులు. తిరుమల. భారత్ జాగృతి కమిటీలన్నీ రద్దు. హైదరాబాద్. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి. పల్లెలు పట్టణాల్లో తాగునీటి సమస్య. జగదీష్ రెడ్డి. హైదరాబాద్. ఠానాలోనే రౌడ్ షీటర్ బర్త్డే వేడుకలు. మొగుళ్లపల్లి ఎస్ఐపై బదిలీ వేటు. మొగుళ్లపల్లి. వేతన సవరణతో బాధ్యత కూడా పెరిగింది. ఉద్యోగుల టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దిశ
నిర్దేశం హైదరాబాద్. తల్లిదండ్రులే పిల్లల పాలిట కర్కోటకులై పాలల్లో విషం కలిపి తాగించి ఇద్దరి ప్రాణం తీశారు. మహబూబాద్ జిల్లా అంకన్నగూడెంలో ఘటన గార్ల. మాతృభాష సంస్కృతిని కాపాడుకోవాలి. యువతకు సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సూచన. ఎన్టీఆర్కు భారతరత్న ఉద్యమానికి మద్దతు ప్రకటన. ఖమ్మం. మన్నే జీవన్ రెడ్డికి బీ ఫారం ఇచ్చిన సీఎం హైదరాబాద్. కాంగ్రెస్లోకి ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా నిర్మల్. వన్య ప్రాణులకు దాహం. కొత్తగా సాసర్ సీట్ల నిర్మాణాలు లేవు, ఉన్న వాటికి మరమ్మతులు కరువు. హైదరాబాద్. 40,000 ఎకరాలకు మించి సాగులోకి రాలేదు. కాళేశ్వరంపై ₹1 ఖర్చు పెట్టిన వృధా. కోదండ హైదరాబాద్ సిటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. కరీంనగర్ క్రైమ్. సల్వాజుడుం పేరుతో పెరిగిన రాజ్య హింస, ప్రశ్నార్థకంగా ఆదివాసీల భవిష్యత్తు. నందిని సుందర్ హైదరాబాద్ సిటీ. మహారాష్ట్ర అప్పీల్ తిరస్కరించాలి. హరగోపాల్ హైదరాబాద్. సిద్ధం ప్రచారానికి 600 కోట్లు. జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది. షర్మిల ధ్వజం అమరావతి. ఆ 300 ఎకరాలు తిరిగి రైతులకే ఇవ్వాలి. ఎటిరోకు మావోయిస్టుల హెచ్చరిక. తోగుట. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.